కానీ కిషన్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఆయనకు ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు, ఒక అవకాశం కల్పించారు ప్రజానికి. ఏడాది పాలన పూర్తయింది. ఈ ఏడాదిలో ఆయన మేము ఒక 6 గ్యారంటీలతో వచ్చాం ప్రజల ముందుకి. 6 గ్యారంటీలు ఈరోజు సక్సెస్ఫుల్గా ప్లేస్ చేయగలుగుతున్నాం. మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, లేక రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, చేయూతకు సంబంధించిన అంశాలు కావచ్చు అని చెప్తున్నారు. మీరేమో వారికి పోటీగా 6 అబద్ధాలు 66 మోసాలు, ఏదో పెద్ద భారీ చిట్టా ఒకటి రెడీ చేశారు మీరు. ఎందుకని? ఇది మేనిఫెస్టో. అది ఇందులో ఒక పార్టు 6 గ్యారంటీలు. మేము 6 గ్యారంటీలే చేస్తాము, ఈ మేనిఫెస్టో చేయమని చెప్పలేదు కదా వాళ్ళు. ఈ మేనిఫెస్టో ఇన్ని పేజీలు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది నా దగ్గర. ఈ మేనిఫెస్టో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను ఉదాహరణకు భారతీయ జనతా పార్టీగా నేను సంవత్సరం పాటు ఏమనలేదు. అక్కడక్కడ చిన్న చిన్న విమర్శలు చేసినా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళలాగా 100 రోజుల్లో పూర్తి చేయాలని కూడా మేము అడగలే. సంవత్సరం టైం ఇచ్చాం. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 365 రోజులు నిన్నటికి. అయినా కూడా ఇందులో చేయాల్సిన పనులు నేను పూర్తిగా తెలంగాణలో పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టియలేదు, నేను అనలేదు. ఏదైతే చేయడానికి అవకాశం ఉంది, ఆయన ఏం చెప్పాడు? 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇస్తాను, బీసీ సంక్షేమానికి. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, ఇందులో ఉంది. మరి ఈ సంవత్సరం 20,000 కోట్లు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. అది గ్యారంటీకి సంబంధం లేదు కదా. ఈరోజు రైతు భరోసా, ఈ పంటలు అయితే పండాయి కదా, ఈ సంవత్సరం అయితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. సంవత్సరం అయిపోయింది కదా. ఆయన ఏమన్నాడు? నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము, 9వ తేదీ నాడు రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంకా చేస్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళకు ఈ 9వ తేదీ వచ్చినా కూడా వాళ్ళకు రేపైతే 9, నిన్న 7 కదా, రేపు 9, ఆ 9పై ఇంకో 9 వచ్చింది ఈరోజు. అయినా కూడా ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఎందుకు సంకలు కొట్టుకుంటున్నావు అని అడుగుతా ఉన్నాను. ఎందుకు విజయోత్సవాలు జరుపుతా ఉన్నాడు? ఏమి చేశామని సాధిస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది. విజయోత్సవాలట, మళ్ళీ ముగింపు ఉత్సవాలట, మళ్ళీ 7 నుంచి 9 వరకు. నేను కొత్తగా వింటున్నాను. అది విజయోత్సవాలు వేరే, విజయోత్సవాల ముగింపు ఉత్సవాలని 7 నుంచి 9 వరకు మళ్ళీ 3 రోజులు పోయించండి అని. విచిత్రంగా ఉన్నది. ఏం చేశావని తెలంగాణలో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి, ఆయన చేస్తున్నటువంటి ఖర్చు ఏంటి, తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటి? 6,000 స్కూళ్ళు క్లోజ్ చేస్తాను. ఒక్క స్కూల్ అన్న ఓపెన్ చేసావా? క్లోజ్ చేసిన స్కూల్ అని ఓపెన్ చేస్తా అని చెప్పిండు. మేనిఫెస్టో ఇందులో రాశాడు ఆయన. ఒక్క స్కూల్ కూడా ఇంతవరకు మరి ఓపెన్. అనేక రకాల అంశాలు, ఒకటి కాదు, నేను రాత్రంతా చెప్పగలుగుతాను ఆయన మేనిఫెస్టో మీద. నేనేదో మొత్తం చేయమని అడగడం లేదు. ఈ సంవత్సరం చేయాల్సిన ఆయన షెడ్యూల్ ఇచ్చిండు. ఇందులో కూడా ఉంది నా దగ్గర. ఏమని? ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఈ 2 ఫేజ్లలో మొత్తం ఉద్యోగాల భర్తీ చేస్తాను.